నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అండి. చింతా ప్రదీప్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి ఒక కరడుగట్టినటువంటి ఒక పేటీఎం బ్యాచ్ అనుకోవాలా మరేమో తెలియదు, కానీ ఈరోజు ఒక పోస్ట్ పెడుతూ బాలకృష్ణ గారిని రెచ్చగొడుతూ నిజంగా తండ్రికి సంబంధించి అంటే ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సీఎం హోదా ఇక బాలకృష్ణ గారు రాదా, బాలకృష్ణ గారు వేస్టా, అది ఇదని మాట్లాడుతున్నారు. వాస్తవానికి వైసీపీకి సంబంధించినటువంటి ఒక పరిస్థితులు చూస్తే నిజంగా షర్మిల గారు ఇంకొక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు ఎందుకు అయ్యారని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అవును జగన్మోహన్ రెడ్డిని. అదేవిధంగా సొంత తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మని కంటతడి పెట్టిస్తూ నిండు సభలో ఆవిడతో రాజీనామా చేసి కిందికి లాగాడు. సో ఇలాంటి విషయాలు కావచ్చు, సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో వేట్లు వేసి ఆయన పార్లమెంట్ సీట్ కోసం లాక్కున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిజంగా వైసీపీకి సంబంధించి వాళ్ళు ఇలాగ ఒకరిని టచ్ చేస్తే ఇన్ని బయటకు వస్తున్నాయి, ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాళ్ళకి పాపం అర్థం కావట్లేదు. ఒక వేలు చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి, ఆ 4 వేళ్ళు పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడింది బాలకృష్ణ గారికి చావ లేదా, సత్తా లేదా అని. ఆయన సత్తా చూపిస్తున్నారు. చలనచిత్ర రంగంలో ఆయన ఏ విధంగా దూసుకుపోతున్నారు, రాజకీయ రంగంలో ఏ విధంగా హ్యాట్రిక్ కొట్టారు, మరి హిందూపురం ఎమ్మెల్యేగా. ఇటు చూస్తే సేవా రంగం, హాస్పిటల్కి సంబంధించి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతమంది ఎన్ని విధాలుగా, మరి క్యాన్సర్ అంటే అందరికీ తెలుసు అదొక మహమ్మారి, దాని నుండి మరి ఆ కోరల్లోంచి తప్పించుకోవాలంటే ఎన్ని విధాలుగా మరి పోరాడాలనేది. మరి అంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా మనం చూస్తే ఈ రోజున ఎలా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. చలనచిత్ర రంగంలో కూడా అంతే. మరి నందమూరి వంశాంకురంగా తను ఏ విధంగా మరి దూసుకొస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత మరి గతంలో అనంతపురం జిల్లాకి మరి నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మరి డైరెక్టర్గా ఉన్నాడో మరి ఏంటో, మరి జగన్ ప్రెసిడెంట్, మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. చింతా ప్రదీప్ రెడ్డి గారు ఏంటన్నా, మరి నేను నీ ఫ్యాన్ కదా, నువ్వేంటో ఆయనకి నీవు ఫ్యాన్ వంట, మరి ఏంటి పరిస్థితి, ఫ్యాన్ పరిస్థితి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడు. ఆ బ్యానర్లు, గతంలో ఈయన చేసిన హంగామా, సినిమా టికెట్ల కోసం ఎలా వెంపర్లాడారు అని తెలుసు కదా. ఆయన సత్తా గురించి వీళ్ళు కొత్తగా చెప్పుకునేది ఏంటండి, ఈయన అడిగేది ఏంటి? ఇప్పుడు ఈ రోజున వీళ్ళ ప్లాన్ ఏంటంటే కూటమిని ఏ విధంగా బ్రేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ నుంచి నరక్కొస్తే అవట్లా, లోకేష్ సీఎం అని చెప్పి అరిచారు, కొన్ని రోజులు మొరిగారు, అది కూడా ఎవరు పట్టించుకోవాలా. అంటే ఏనుగులు వెళతంటే సునకాలు మొరుగుతి అనేది అనుకున్నారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాలుగా అనాలో అన్ని విధాలుగా అనేశారు. ఈ రోజున ఏం చెయ్యాలి? ఇవాళ బాలకృష్ణ, రేపు జూనియర్ ఎన్టీఆర్, అదే కదా. ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా ఆ కుట్రకి చెయ్యాలి అంటే ఇదిగో ఇలా ఏదో ఒక వదంతాన్ని తీసుకొచ్చేసి దాన్ని పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి ఈ రోజున ఒక తాటకినే నీ పార్టీలో ఉంది. ఆ తాటకి ఎందుకు వచ్చింది, ఏ విధంగా విషయం జిమ్మింది, ఎన్ని రకాలుగా ఫ్యామిలీని అబాష్పాలు చేసిందో చూసాం మనం. ఎవరు తాటకి అంటే లోకేష్ గారు అమ్మమ్మ చిచ్చి, అసలు ఆ మాట అంటానికి కూడా అర్హత లేని వ్యక్తి అండి. ఆవిడ చెప్పుకునిద్దిలే, అమ్మమ్మ స్టోరీ చెప్పుకోవాలంటే చిచ్చి, అమ్మమ్మ అంటే ఆప్యాయత, ప్రేమ, అనుబంధం, మనకి ఎన్నో మాటలు గుర్తొస్తాయి. ఈవిని చూస్తుంటే తాటకి, సూర్పణక, ఒక వంచకి, నయవంచకి. ఈవిడ మరి వాళ్ళ భర్తే చెప్పాడు కదా, వీరగంధం సుబ్బారావు గారు చెప్పిన మాటలు మనమనే కాదు, అది ఒక దుర్మార్గురాలు అని. మరి ఆ దుర్మార్గురాల గురించి ఈ రోజున ఏ ఇంటి దాన్ని అని చెప్పుకుంటూ, లేకపోతే ఏ కుటుంబంలో ఆస్తులు రావాలని చెప్పుకుంటూ ఏ కుటుంబం వైపు మాట్లాడుతుంది మరి అన్ని విధాలుగా. కాబట్టి ఇంత నీచమైన చరిత్ర ఉండి మీరేంటి ఈ రోజున నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడటం ఏంటి? ఆయన చెప్పి డైలాగులు చెప్పమనండి ఎవరినైనా సరే. ఆయన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చూసి చూడకుండా ఏది పాపం మాట్లాడలేడు, చదవలేడు, అన్నిట్లో వీకే ఆయన. మరి చింతా ప్రదీప్ రెడ్డి గారు మీరు ఎక్కడో విదేశాల్లో ఉంటూ అందరి మీద రకరకాలుగా మరి వీడియోలు చేస్తూ మరి ఇన్ని రకాలుగా మరి దేనికి కూడా ఎవరు కూడా స్పందించరండి ఆయన చేసే వీడియోలకి. పాపం ఆయనే అలసిపోవలసిందే. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏసీలో రెస్ట్ తీసుకుంటున్నారని, ముక్కుకేదో ఆపరేషన్ అని, అదని ఇదని రకరకాలుగా ప్రతి ఒక్కటి ఆయన ఎందుకు చేస్తాడో తెలియదు, ఎవరి కోసం చేస్తాడో తెలియదు. నిజంగా మీరు ధైర్యవంతులైతే ఇండియానే వచ్చి మాట్లాడొచ్చు కదా డైరెక్ట్గా. అంటే పోస్ట్కి 5 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పేటీఎం బ్యాచే. అంటే బూతులతో ఒకరు రెచ్చిపోతుంటే ఇలా వీడియోలతో ఇతను కూడా చాలా నీచమైన భాష ఉపయోగిస్తాడు, చాలా అసభ్యకరమైన పదాలు వాడతాడు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున పర్టికులర్గా ఈ పోస్ట్ ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేశారో నందమూరి బాలకృష్ణ గారి గురించి, ఆయన సత్తా ఏంటి, ఆయన ఎన్ని రంగాల్లో ఎన్ని విధాలుగా మరి దూసుకు వెళుతున్నారు,
మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుంటే బాగుండిద్ది. అదే కాకుండా మనం చూసుకుంటే ఓన్లీ వైసీపీ నుంచి చింతా ప్రదీప్ గారు కాకుండా గతం చూసిన పంచప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇట్లానే సొంత ఆడపిల్లల మీద కావచ్చు లేదంటే మిగతా ఆడపిల్లల మీద కావచ్చు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ వస్తున్నాం. సో వీటిపైన కూడా అతి తొందరలో టీడీపీకి సంబంధించి పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది అన్నట్టు, ఖచ్చితంగా వీళ్ళ అకౌంట్లు పూర్తిగా బ్లాక్ అయ్యేలా చేసేటువంటి ప్రయత్నం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయినా సరే ఇంకా ఎన్టీఆర్ గారి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసినా సరే ఎక్కడ ఫలితం లేదు. ఎందుకంటే లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మీరు ఎంతో అమౌంట్ ఇచ్చినా సరే ఎక్కడ సక్సెస్ కాంది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు పట్టించుకుంటారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పట్టించుకోరండి. ఈ రోజున చూస్తే ఇండియాలోనే ఉంటే సజ్జల భార్గవ రెడ్డి, వర రవీంద్రారెడ్డి వాళ్ళ మీదే, అటు కర్నూలు డీజీపీ రేంజ్లో ఉన్న ఎవరైతే కర్నూలు రేంజ్ కోయ ప్రవీణ్ గారు కానివ్వండి, ఆ తర్వాత కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అందరు పోలీస్ ఆఫీసర్లు ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి కేవలం సోషల్ మీడియా మీద నిన్న సజ్జల భార్గవ రెడ్డిని ఏ విధంగా మరి వీళ్ళు ఎన్ని రకాల క్వశ్చన్స్ వేసినా ఆయన చెప్పలేదు ఆన్సర్. దాని మీదే వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే అక్కడ అంటే ఏమీ లేకుండా ఇప్పుడు ఈ రోజున అసలు నందమూరి బాలకృష్ణ గారి విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, దేనికోసం ఈ మాటలు వాడాడు అంటే ఈ రోజున ప్రమాణ స్వీకారం అక్కడ జరిగింది నారా లోకేష్ గారిది. ఇంకా కొంతమంది సభ్యులు అన్ని పదవుల్లో ఏ విధంగా వాళ్ళు పదవులు అలంకరించారో అన్నీ చూసాం. మరి అది చూసిన తర్వాత ఆ కడుపు మంట తట్టుకోలేక మరి ఆ ఎస్డిటి బాధ వాళ్ళు జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా ఇన్ని రకాలుగా ఉండి సొంత బాబాయినే ఎంపీగా ఉంటే చూడలేకపోయాడు. ఎందుకు ఆయన ఎందుకు చేయి చేసుకున్నాడు? ఇంత నీచమైన అంటే కుటుంబ సభ్యుల్ని సైతం ఎక్కడా కూడా ఇబ్బందికి గురి చేస్తూ గౌరవం లేకుండా పార్టీ పదవుల కోసం హింసకి గురి చేసిన చరిత్ర ఎవరిది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళది, ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. పాపం వారసుని నేనే అని చెప్పుకుంటున్నాడు కదా, ఆ వారసత్వం అంతా ఆయనకే వచ్చింది. తండ్రిని ఏమనగా పెట్టి కేసుల్లో చనిపోయిన వ్యక్తిని, తల్లిని గౌరవ అధ్యక్ష పదవి నుంచి దించేసి చెల్లిని ఈ రోజున ఇంట్లోంచి గెంటేస్తే ఆవిడ కూడా అన్న వదిలిన బాణం అంటూ ఏ విధంగా మనం చెప్పుకున్నాం. ఈ అన్న వదిలిన బాణం అని చెప్పి తండ్రి మేళమని, తల్లి గేలమని ఏ విధంగా అతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందని. మరి ఇలాంటి పనులు చేస్తూ మిమ్మల్ని ఏమనాలి? మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని చేయకపోతే ఆయన దగ్గర చావలేదా, సత్తా లేదా? అంటే ఇన్ని రకాలుగా చేస్తేనే కుట్రలో ఆయన సీఎం హోదాలో కూర్చోగలిగాడా? 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ ఇప్పటికి కూడా కేసుల మీద కేసులుంటూ ఏ కోర్టు ఎప్పుడు పిలిచిద్దా, ఏ జైల్లో ఎప్పుడు కూర్చోవాలో కూడా అర్థం కాక ఈ రోజున ఇప్పుడు ఏ ఏసీ రూముల్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు ఇతర దేశాలకి. ఇన్ని విధాలుగా మీ నీచమైన చరిత్ర వెనకాల కనిపిస్తూ ఉంటే గురువింద సామెతలాగా ఉంది ఈ రోజున వీళ్ళ బ్రతుకులు. దాని నలుపు దానికి తెలియదు, ఎదుటి వాళ్ళ నలుపు గురించి మాట్లాడాలని చూస్తే ఎట్లా అండి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారినే చూసుకుంటే ఆయన పులివెందులకి ఏం సహాయం చేశాడో చెప్పనండి. ఈ రోజున ఆ నియోజకవర్గంలో హిందూపురానికి నందమూరి బాలకృష్ణ గారు కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ మంచినీటి దాహాన్ని తీరుస్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ప్రభుత్వం నుంచి వచ్చినవి చాలా తక్కువ. అక్కడ రోడ్లు కానివ్వండి, వాళ్ళకి అక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కానివ్వండి, అవన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పులివెందులకి బాబాయిని వేసేయటం తప్ప ఏం చేయలేదు కదా. అక్కడ ఆయన రక్త దాహాన్ని తీర్చుకున్నాడు తప్పించి ప్రజల దాహాన్ని తీర్చలేదు కదా. మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజున వంశాల గురించి, సత్తాల గురించి, వాళ్ళ చావేంటి అని చెప్తుంటే మరి ఏ విధంగా అనాలి? జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటి? గొడ్డలతో నరికి చంపటమా? అదే కదా మీ సత్తా. ఆ విధంగానే కదా మీరు చూపించుకుంటారు. ఆడపిల్లల మీద బూతులతో రెచ్చిపోవటం, వాళ్ళ ఇంట్లో భర్తల గురించి వాళ్ళ బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని కులాల పేరుతో మరి మాట్లాడటం చూస్తున్నాం కదా. ఇప్పుడు కామెంట్లన్నీ అవే. మా కులాలేంటో వాళ్ళకి తెలియదు, మా భర్తలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, మేమేంటో వాళ్ళకి తెలియదు, కానీ అనాలి, ఒక ముద్ర వేయాలి కులం అని. అది సోషల్ మీడియాలో వాళ్ళు రెచ్చిపోతుంది. ఇంత మించి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక్క మంచి పని, ఇదిగో వీళ్ళకి వైద్యం చేయించాం, ఇదిగో వీళ్ళకి విద్య కోసం డబ్బులు ఇచ్చాం, ఇదిగో ఈ గ్రామానికి నీటి వసతి కల్పించాం, ఇదిగో ఈ రైతుకి ఈ విధంగా అన్యాయం జరిగితే మేము సపోర్ట్గా నిలబడ్డాం. ఇంట్లో నీ సొంత చెల్లికే తల్లికే గతి లేదు అక్కడ. చింతా ప్రదీప్ రెడ్డి గారు ఫస్ట్ మీ అన్నకు అది చెప్పుకోండి, తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మీరు చెప్దురుగోని మీరేం చేశారు మీ నియోజకవర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దిలే అని చెప్తున్నాడు కదా, అదే పని చేస్తున్నాడా? పగటి కలలు కంటున్నాడా?
మధ్యలో రెడ్ బుక్ పేరుంటే ఉలిక్కి పళ్ళెగిస్తాడు, అంతే కదా, ఇంకేముంది వాళ్ళు చేసేది. కాబట్టి ఇట్లాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలి ఫస్ట్ వీళ్ళు, అప్పుడైనా బాగుపడతారేమో చూద్దాం. చూద్దామండి. ఖచ్చితంగా చింతా ప్రదీప్ గారు ఎవరైతే ఉన్నారో నిజంగా బాలకృష్ణ గారి మీద రాసిన రాతలు పక్కన పెడితే సొంత తల్లిని, చెల్లిని, బాబాయిని ఏం చేశాడో అది కూడా ఒకసారి తన ఎక్స్లో పోస్ట్ చేయాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. నిజంగా ఆ పోస్ట్ చేస్తాడో లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.